హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా స్టైల్‌లో చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా చేపలండి ఇవి ఒక 10 పీసెస్ వరకు తీసుకున్నాను నేనైతే. చూడండి ఫ్రై కదా, కొంచెం మంచి పీసులే తీసుకోవాలన్నమాట. ఇవి బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక 3, 4 టైమ్స్ బాగా కడుక్కొని ఉప్పుతో కూడా కడిగేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసి కడిగేసుకుంటే నీసు వాసన అనేది రాదనమాట. బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఫ్రై కదా, చూడండి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఫ్రెష్గా ఉండేది. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి కూడా కలపాలన్నమాట. కలిపితే మంచి పేస్ట్ లెక్క రెడీ అయిపోతుంది. దీన్ని మనం చేప ముక్కలకి పట్టేయాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క ముక్కకి పట్టిస్తున్నాను చూడండి చూపించిన విధంగా. ఇవి అందరికీ వచ్చు, కానీ మా స్టైల్లో ఒకసారి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అన్ని ముక్కలకి పట్టించేసాను. పట్టించేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. 1 అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే మంచిగా ఉప్పు కారం అనేది బాగా పడతాయన్నమాట. చేపలకి ఉప్పు కారం బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి మూత పెట్టేసి ఒక 1 అవర్ నేను పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన వెడల్పైన కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి నేనైతే. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి చేప ముక్కలు అనేవి 1 అవర్ అయిపోయింది, బాగా పట్టాయి మసాలా అయితే. ఈ ఆయిల్ అనేది వేడైపోయింది ఫ్రెండ్స్. ఇగోండి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకున్న వెంటనే అట్లకారతో కలపకూడదండి. కటర్ తీసుకొని కదుపుతూ ఉండాలన్నమాట. వెంటనే కదిపితే ఏమవుతుందంటే విరిగిపోతాయి. విరిగిపోతే చిన్న చిన్న పీసులు లెక్క అయిపోతాయి. అప్పుడు మనకి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకోసమని చూడండి కొంచెం కటర్తో ఇలా ఇలా అనుకొని అప్పుడు అట్లకారతో టర్న్ చేసుకున్నానండి. చూడండి గోల్డ్ కలర్ వచ్చాయంటే మనకు అవి రెడీ అయిపోయినట్టే. తీసేస్తున్నా ఫ్రెండ్స్. తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి కలర్ చాలా చక్కగా ఉంది కదా చూడడానికి. ఈ కలర్ వస్తే మనకు అవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా మిగిలినవి కూడా అలానే వేసుకోవాలండి. ఈలోగా మా అబ్బాయిని అయితే నేను పిలిచాను. ఇది సండే రోజు వీడియో అండి. సండే రోజు ఇంటి దగ్గరే ఉన్నాడు కదా, అందుకని టేస్ట్ చూడడానికి రమ్మన్నాను. వచ్చాడు. చూడండి ఇవి కూడా టర్న్ చేసుకున్నాను. ఈ మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఈవెన్గా కుక్ అవుతాయి. ఇగోండి హాయ్ చెప్తున్నాడు అందరికీ. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇగోండి టేస్ట్ చేస్తున్నాడు. చాలా ఇష్టం ఆయనకైతే. తింటున్నాడు అనమాట. చాలా బాగున్నాయని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. ఇవైతే ఏమి రావని కాదు, అందరికీ వచ్చు, కానీ మా స్టైల్లో ఎలా చేస్తామనేది చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.